శ్రీరామనవమి రోజు ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీరామనవమి 2025 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం రోజున అవుతుంది. శ్రీరామనవమి రోజు సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి తలస్నానం చేసి శ్రీరాముణ్ణి స్మరించుకోవాలి. పూజా మందిరంలో శ్రీరాముడు, సీత మరియు లక్ష్మణుడు, హనుమంతుడి యొక్క విగ్రహాలు లేదా ఫోటో పెట్టి దీపం వెలిగించి ధూపం వేయాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరానని అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి లేదా రామాయణం బాలకాండని చదవాలి. ఈ రోజు శ్రీరాముడికి నైవేద్యంలో వడపప్పు, పానకం, చలిమిడితో నైవేద్యం సమర్పించాలి. మనం ఒకవేళ ఉపవాసం ఉంటే పండ్లు లేదా పానీయాలు మాత్రమే తీసుకోవాలి. శ్రీరామచంద్ర కృపలు లాంటివి భజనలు చేయాలి. మధ్యాహ్నం హారతి పూర్తి చేసి పూజని పూర్తి చేయాలి. ఈ రోజు పేదవారికి ఆహారం లేదా బట్టలు లేదా డబ్బుని దానం చేయాలి. సాయంకాలం రామలీల చూడాలి లేదా భక్తి పాటలు వినాలి. శ్రీరామనవమి రోజు రోజంతా కూడా శ్రీరాముణ్ణి స్మరిస్తూ ఉండాలి. సాయంకాలం పూజ పూర్తయిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. అలాగే రాత్రి పడుకునే ముందు హరే రామ హరే కృష్ణ అంటూ స్మరిస్తూ నిద్రపోవాలి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.